పోసాని గారు అంటే చాలా ఎమోషన్గా ఉంటారు. ఆ ఎమోషన్ని కరెక్ట్గా వైసీపీ వాళ్ళు వాడుకున్నారు అనుకోవాలి. వాడుకోవడం ఏంటంటే బాబు, ఆయన్ని కూడా చెడగొట్టారని అంటాను నేనైతే. అలాంటి మనిషి చెడగొట్టడం అంటే, ఆయన లొంగిపోయాడు అంటే నాకే నమ్మశక్తి కావట్లేదు, నిజం చెప్పాలండి. డబ్బు కోసం అండి? డబ్బు కోసం. డబ్బు పదవి ఇవి ఎవరికైనా ఒకటి అంటే, ఒకటి పొలిటికల్గా పదవి అనేదండి మత్తు లాంటిదండి. అది ఒకసారి రాజకీయాల్లో కానీ అంతగా దిగజారాలండి ఆ పదవి డబ్బు అక్కర్లేదు. ఆయనకు అక్కర్లేదు. బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు తెలియదేమో. అన్నోన్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఆయన పెద్ద ధనవంతుడు ఆయన. మరి ఎందుకు ఇలా జరిగింది? అదే మరి ఇప్పుడు నేను అనేది, వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు సార్, రాజకీయ నాయకులు ఎవరొకళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఎవరిని తీసుకొద్దామా, ఎవరిని చేద్దామని చేస్తామంటారు సార్. మీకు ఉండాలి కదా సార్. ఓకే ఓకే. ఇప్పుడు అందరూ రాజకీయాలకు వెళ్ళారు, సినిమా వాళ్ళు చాలామంది వెళ్ళారు, కానీ అందరూ అలా లేరే. కృష్ణ గారు వెళ్ళారు, మా గురువు గారు వెళ్ళారు, కానీ ఏం తిట్టలేదు, ఎవరిని తిట్టలేదే, కనీసం ప్రతిపక్షాలు కూడా తిట్టలేదే. తను ఎలా స్పీచ్ ఇవ్వాలో అలా ఈ స్పీచ్ ఇచ్చి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు తప్ప, ఇప్పుడు ఒకడికి బానిసగా వాడు ఏం చెప్తే అది చేసే విధంగా ఉండటం అనేది పోసాని కృష్ణమూర్తి గారు చేసిన తప్పు, మహా తప్పు. దట్టు ఎవరో ఒక లేబరోడు మాట్లాడినట్టు మాట్లాడి, ఎవరో ఇప్పుడు మన విలేజ్లో తిట్టుకుంటారు చూసారా, పక్కింటోడు ఆడాళ్ళు ఈ కేకలు వేసుకుంటారు, వాళ్ళు బూతులు తిట్టుకుంటారు, తెలుసా మీకు? ఆ విధంగా ఈయన మాట్లాడడం అనేది నాకు చాలా బాధ కలిగింది. ఓకే. అంటే అతను హైపోగా బిహేవ్ చేస్తాడని తెలుసు, కానీ ఇన్ని మాటలు అంటాడని తెలియదు. పైగా వాళ్ళ అమ్మాయిలు ఎవరితోటో సంబంధం ఉందని, ఎవరికి పుట్టారని, ఇదని అనే విషయాలు మీరు వినగలరా సార్? ఇది ఒక విషయం అడుగుతాను, మీ ఇంటి ముందు ఎవరైనా పాస్ పోస్తే మీరు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటారా? ఏం చేస్తారు మీరు చూస్తే? ఏంటా ఇచ్చేస్తున్నావు, చండాలం చేస్తున్నావు అని అనరండి. అలాగే మీ ఇంట్లో మనిషిని విమర్శిస్తే, తిడితే తిట్టచ్చు. తిట్టడం అనేది, ఏదైనా కోపం వస్తే తిట్టడం అనేది సహజం. కానీ ఇవి రంకులు అంటగట్టి ఎవరికో పుట్టారని చెప్పి అనటం, ఇంతకుముందు భువనేశ్వరిని అన్నట్టే అంటూ ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. అంచేత ఇది సభ్య సమాజంలో ఇది హర్షించదగ్గ విషయమా? తర్వాత నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్వే కదా. అంచేత నేను చాలా తప్పు అంటానండి. నేను పోసాని కృష్ణమూర్తి గారు పైగా ఒక రైటర్, ఎంఫిల్ చదివాడు ఆయన, విద్యాధికుడు. ఏమండి, ఒక సభ్య సమాజంలో బ్రతుకుతున్నవాడు, ఒక 150 సినిమాలు, ఎంతో రచయిత, మంచి రచయిత. అట్లాంటి వాడు ఆయన ఎవరో చెప్తే చేశానని అన్నాడు ఆయన. ఎవరో చెప్తే నేను రాశాను, ఎవరో రాసిన స్క్రిప్ట్, నువ్వే రచయితవి, ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివిస్తాను, కర్మ నీకు వచ్చిందని అనుకోవచ్చు కదా. అప్పుడు ఆయన మీద అభిమానంతో చెప్తున్నా నేను. పోసాని కృష్ణమూర్తితో ట్రావెల్ చేశాను నేను, ఒక డైరెక్టర్గా, ఆయన ఒక రైటర్గా, ఆర్టిస్ట్గా ట్రావెల్ చేశాను కాబట్టి నేను అభిమానంతో చెప్తున్నాను. ఆయనే కాదు, ఎవరైనా సరే. తర్వాత ఆయన వంశీ గారు కూడా చాలా దారుణంగా మాట్లాడారు ఆయన, ఈ చంద్రబాబు గారి గురించి, ఈయన గురించి. సరే, వాళ్ళందరిని గురించి వాళ్ళు పెద్ద విషయాలు రాజకీయాల్లో ఇది కాబట్టి అది. కానీ మీరేంటంట, మీకేం అవసరం? వాళ్ళు ఏదో ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు లేదుగా, మీకు పగలేదు కదా, ఎవరి మీద పగలేదుగా. సినిమా వాడంటే అందరికి కావాల్సిన వాడు, సినిమా వాడంటే అందరికి కావాల్సిన వాడు, అందరికి శ్రేయోభిలాషిగా ఉండాలి తప్ప, మీరు అలా వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం అనేది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని విమర్శించడం అనేది, వాళ్ళు ఎంత బాధపడతారండి? మీ ఫ్యామిలీని అంటే మీరు బాధపడరా?